నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరుష్ అండ్ మామ్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు చూపిస్తున్న ఈ ఆయిల్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, అలానే హెయిర్ బాగా గట్టిగా దృఢంగా ఉంటుంది, అలానే హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది. సో ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసామో చూసేద్దామా. ఈ ఆయిల్ వాడటం స్టార్ట్ చేశాక నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. అందుకోసం నేను మీతో ఈ సీక్రెట్ ఆయిల్ షేర్ చేసుకోబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక గుప్పెడు గోరింటాకు తీసుకున్నాను. గోరింటాకు హెయిర్కి చాలా మంచిది. అలానే ఒక గుప్పెడు మందారం పువ్వులు తీసుకున్నాను. మందారం పువ్వులు మనం వేయటం వల్ల ఇందులో నుంచి ఒక మంచి కలర్ని ఇస్తుంది. అలానే మన హెయిర్ సిల్కీ అవ్వటానికి చాలా యూజ్ అవుతుంది. అలానే అలోవెరా గుజ్జు తీసుకున్నాను. అలోవెరాని కట్ చేసి ఇలా గుజ్జు అంతా తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. జుట్టు పొడవుగా పెరగాలన్నా, ఒత్తుగా అవ్వాలన్నా కలబంద బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదు ఈ అలోవెరాతో మనకి డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ కరివేపాకు కూడా ఒక గుప్పెడు తీసుకోవాలి. కరివేపాకు మన హెయిర్కి చాలా మంచిది. ఇందులో విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు రంగునిస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి కరివేపాకు చాలా మంచిది. నెక్స్ట్ ఇందులో మనము ఉసిరికాయలు తీసుకున్నాను, ఒక కప్పు. సో ఇలా ఉసిరికాయలు తీసుకొని సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను ఒక బౌల్లో. ఉసిరికాయలు జుట్టు పెరుగుదలకు సహజమైన అమృతం. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కాకుండా ఇది మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన హెయిర్కి కండిషనర్ లాగా యూజ్ అవుద్ది. మందారంలో ఫ్లేవనాయిడ్స్, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి స్కాల్ఫ్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వటానికి యూజ్ అవుతాయి. ఇవి కెరటిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. జుట్టుకు సహజమైన షైన్ ఆకృతిని అందిస్తుంది. మందారంలోని ఫ్లేవనాయిడ్స్ హానికరమైన యూవీ కిరణాల నుంచి మన జుట్టును రక్షిస్తుంది. నెక్స్ట్ 2 స్పూన్స్ మెంతులు తీసుకోవాలి. మెంతులు లాంగ్ హెయిర్ పెరుగుదలకు ప్రోటీన్, నికోటిన్ యాసిడ్లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా జుట్టును బలపరుస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వాడి మనం ఇప్పుడు ఆయిల్ యూజ్ చేసుకోబోతున్నాము. దీనికోసం నేను పారాషూట్ ఆయిల్ ఒక 1/2 లీటర్ది తీసుకున్నాను. ఫస్ట్ మనం తీసుకున్న పువ్వులు, ఆకులు అన్నీ మిక్సీ జార్లో వేసుకొని నేను ఒక్కసారి కొంచెం అలా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఆయిల్కి బాగా పడుతుందని నేను అలా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మందపాటి కడాయి పెట్టి పొయ్యి మీద ఇందులో మనం తీసుకున్న పారాషూట్ ఆయిల్ బాటిల్లో ఆయిల్ మొత్తం ఇందులో వేసేయాలి. ఇలా వేసేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో మనం మెంతులు వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆకుల పేస్ట్ అంతా ఇందులో వేసి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకునేటప్పుడు ఇలా పొంగులాగా వచ్చేస్తుంది. మనం గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటూ దగ్గరే ఉండి మనం ఈ ఆయిల్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉంచుకోవాలి. తర్వాత 1 కప్ ఉసిరికాయలు వేయాలి. కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ ఉసిరికాయలని ఇందులో వేసేయాలి. తర్వాత నేను అలోవెరా జ్యూస్ కూడా నేను మిక్సీ జార్లోనే వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఆకులతో పాటు అలోవెరా జెల్ కూడా వేసి గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. సో అదంతా మనం ఇందులో వేసేసాము ఆల్రెడీ. సో ఇలా మనం పక్కనే నిల్చొని గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది బాగా ఆకులది గుజ్జు అంతా మంచిగా ఆయిల్కి పట్టే వరకు మంచిగా మనము దీన్ని ఉడికించుకోవాలి. ఇలా మనం గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఇది పొంగొస్తుంది కాబట్టి మనం పక్కనే ఉండి గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా పొంగొస్తుందన్నమాట. ఇలా పొంగొస్తుంది. సో మనం మళ్ళీ గరిటెతో మిక్స్ చేసుకుంటే మళ్ళీ అదంతా పోతుంది. ఇలా బాగా మరిగించుకోవాలి.
చూడండి ఇలా చూపిస్తున్న విధంగా మనం ఈ ఆయిల్ని బాగా మరిగించుకోవాలి. అప్పుడే మనకి ఈ ఆకుల్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ బాగా ఆయిల్కి పడతాయి. లాస్ట్లో ఉడికిన తర్వాత చూడండి ఇలా ఆకులన్నీ పైకి వచ్చేస్తాయి, ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఈ ఆయిల్ బాగా ఉడికిందని అర్థం అన్నమాట. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఇలా వడబోసుకోవాలి. ఇలా చూడండి చూపిస్తున్న విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఆయిల్ అంతా వేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా వడబోసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీరు ఆయిల్ చల్లారిన తర్వాత చేసుకోవాలి. మనం ఇలా ఫస్ట్ ఆయిల్ని చల్లారబెట్టేసి తర్వాత ఇలా చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ని తీసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసి టైట్గా క్యాప్ పెట్టేసి ఉంచుకున్నామంటే ఇది చాలా రోజులు నిలువే ఉంటుంది, ఏమీ అవ్వదు. పిల్లలు పెద్దలు అందరూ తలకి బాగా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇది తలకు అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల అయితే మీకు చాలా మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మనకి మార్కెట్లో దొరికే వివిధ రకాల ఆయిల్స్ కన్నా ఈ ఆయిల్ ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ బాగా గ్రో అవుతుంది. అంతేకాదు ఎవరికైతే గ్రే హెయిర్తో బాధపడుతున్నారో వాళ్ళ హెయిర్ కూడా బాగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ ప్రాబ్లమే ఉండదు, హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది. ఆయిల్ అప్లై చేసేటప్పుడు కుదుర్లకి బాగా అంటించండి. అంతేకాకుండా మంచిగా ఒక 5 to 10 మినిట్స్ వరకు మసాజ్ చేయండి. వీక్లో వన్స్ కానీ ట్వైస్ కానీ ఈ ఆయిల్ అప్లై చేసుకోండి. ఈ ఆయిల్ 1 డే ఫుల్ అయినా అలానే పెట్టుకొని ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అలా పెట్టుకునేంత టైం లేదన్నప్పటికీ అట్లీస్ట్ ఒక 3 to 4 అవర్స్ అన్న ఆయిల్ ఉంచుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల అయితే మీకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈ ఆయిల్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.